ఏ మినిస్టర్ బాగున్నావా అంటే ఎట్లుంటుంది? ఏం చేస్తాడన్న మినిస్టర్? మీరేం మాట్లాడట్లేదు అక్క, నాకు ఎందుకో భయం అవుతుంది మీరు మౌనం ఉంటే. ఎట్లుంటుంది అన్న చెప్పండి, ఎట్లుంటుంది? మీ ఊళ్ళో సర్పంచ్ ఇరవై ఏరా బాగున్నావా అన్న ఎట్లుంటుంది? అయిపోయింది ఏమ్మా. మరి ఈ దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడినాడు రాయబడలేదు, కానీ మాట్లాడుతూ ఉండగా పక్కనే యువరాజు స్థానంలో ఉన్న యోనాతాను ఈ సంభాషణ విని దావీదు హృదయముతో యోనాతాను హృదయము కలసిపోయి. నా నోట్స్లో ఇలా రాసుకున్నాను, దావీదు ఎంత పద్ధతిగా మాట్లాడింటాడు కదక్క. ఇప్పుడు మాట్లాడుతున్నారు సంఘంలో యవనస్తులు, బ్రో వందనాలు ఏమంటున్నారన్న, బ్రో సిస్ వందనాలు సిస్ ఏమంట, బ్రో ప్రైజ్ ది లార్డ్, బ్రదర్ అని పలకనీకి పోయి దాన్ని ఏం చేసిన బ్రో, సిస్టర్ అని ఏమంటున్నారు దాన్ని సిస్. మాట్లాడే విధానం అన్న ఎట్లుండాలో మన మాటలన్నా. దావీదు మాట్లాడుతూ ఉంటే సౌలు అబ్బరుపై ఆశ్చర్యపోయి. మనం మాట్లాడుతూ ఉంటే కూడా ఏం కలగలం అందరూ. చేతి నిండా బ్యాట్లు కట్టుకొని వచ్చినాడు. ఏమిరా ఇన్ని బ్యాట్లు కట్టుకున్నామంటే, సార్ ఈ అమ్మాయిలు నన్ను పట్టుకొని కట్టిందే సార్. నిజంగా అమ్మాయిలు ఇన్ని బ్యాట్లు కట్టారంటే నిజం సార్, ఇంతమంది కట్టినారు, నాకు ఫ్రెండ్ ఉన్నంత సార్ నేను వాళ్ళకు. ఫ్రెండ్షిప్ బ్యాండ్. వాస్తవానికి స్నేహం అంటే ఏమిటో నిర్వచనం ఇచ్చినాడక్క. ఇక్కడ చదవండి ఆ వచనము ఎక్కడుంది, ఎక్కడుందన్న వచనము 18వ అధ్యాయము. యోనాతాను హృదయము దావీదు హృదయముతో హృదయాలు కలసిపోవడం స్నేహం. అంతేగాని ముందర పరీక్ష జరుగుతుంటే ముందరని పేపర్ తీసుకొని మనం రాస్తే స్నేహం కాదు. వెనకలోని పేపర్ తీసుకొని చూసి రాస్తే స్నేహం కాదు. కాపీలు అందించినాడని స్నేహం కాదు. స్నేహము అనగా ఏం కలిసిపోయినాయన్న అక్కడ? హోదాలు పక్కన పెట్టినారు, పట్టణాలు వాళ్ళ ఊర్లు పక్కన పెట్టినారు. యోనాతాను బెన్యామీను గోత్రీకుడు, దావీదు యూదా గోత్రీకుడు. గోత్రాలు పక్కన పెట్టినారు, వారి లైఫ్ స్టైల్ పక్కన పెట్టినారు, వారి వృత్తి పక్కన పెట్టినారు, వారి గ్రామాలు పక్కన పెట్టినారు. ఏం కలిసిపోయినాయి? అన్ని పక్కన పెట్టి హృదయాలు మాత్రమే కలిసేదే స్నేహము. మన హృదయాలు ఎవరితో అయితే కలిసిపోతాయో వారే మన, చెప్పండి, వారే మన, ఎవరితో కలిసిపోయినాయి మన హృదయాలు? యోనాతాను పురుషుడే, దావీదు కూడా పురుషుడే, నయోమి స్త్రీనే, రూతు కూడా స్త్రీనే. అబ్బాయిలు హృదయాలు కలిసిపోవడము స్నేహం. అమ్మాయిలు హృదయాలు కలిసిపోవడము స్నేహం. అమ్మాయిలు అబ్బాయిలు హృదయాలు కలిసిపోవడం వ్యభిచారము, జారత్వము. ఐ రిపీట్, పురుషులు హృదయాలు కలిసిపోవడము స్నేహం. అమ్మాయిలు హృదయాలు కలిసిపోవడము స్నేహం. అమ్మాయిలు హృదయాలు మార్చుకోవడము జారత్వము, హృదయ వ్యభిచారము. ఈ ధనం ఎక్కడ
ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును.